చిత్తూరు నగరంలోని మురుకంబట్లో ఉన్న అపోలో వైద్య కళాశాలలో సుమారు 150 మందికి పైగా విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో అందులో 31 మందిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని కళాశాలలో ట్రీట్మెంట్లు ఇస్తున్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి వైద్యులు మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు. టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య, తాలూకా ఎస్ఐ రమేష్ బాబు బాధితులను పరామర్శించి వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అపోలో వైద్య కళాశాల ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో 2500 మంది విద్యార్థులు ఉన్నారని, ఇందులో 14 మంది విద్యార్థులు రాత్రి బయటకు వెళ్లి తినివచ్చారని తెలిపారు. ఇందులో మొత్తం 25 మందికి జ్వరం, వాంతులు, విరేచనాలు అయ్యాయని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. రాత్రి విద్యార్థులతో పాటు తాను కూడా హాస్టల్లోనే భోజనం చేసినట్లు ఆయన తెలిపారు. ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది. బాగానే చూసుకుంటాను. బాగున్నా బాగానే చూసుకుంటాను. 150+ అందరూ కూడా ఇక్కడ అందరికీ ట్రీట్మెంట్ బాగుందా? అందరికి ఇస్తున్నారు బాగానే. ఓకే. సర్జికల్ ఫిట్టింగ్ ఇప్పుడు ఏం తిన్నారు? మార్నింగ్ నైట్ దోశ దానికి దోశ పెరుగు ఎక్కడ తిన్నారు? మీ పేరెంట్స్ చిన్న కంప్లైంట్ ఏమైనా సార్ నాకు అడిగి ఎప్పుడు చిన్న వీడియో తీసుకుంటా. మార్నింగ్ ఏం తిన్నా? నైట్ తినింది మీకు ఇలా అనిపిస్తుందా? దోశ ఏం తిన్నారు? ఆరు చట్నీ, సాంబారు, దోశ. దానివల్ల మోషన్స్, వామిటింగ్స్ అని ఏమన్నా? వామిటింగ్స్ ఫీవర్ చేసింది అదేనా? కానీ తినలేదు. ఉగ్గాని పౌడర్ చేయాలి, బజ్జీ, చిల్లీ పౌడర్, అదే పప్పులో చేసి పౌడర్ అదేనా? కానీ నువ్వు తినలా. నైట్ రైస్ పొటాటో తిన్నావా? అదే నీకు నిన్న నైట్ భోజనం మీరు ఓన్గానా? ఎక్కడ? అక్కడ హాస్టల్ ఉంటుంది కదా, కనీసం బాగుండదు. మీరు ఓన్గా వాళ్ళు పెట్టింది తిన్నా. నిన్న ఆఫ్టర్నూన్ తిన్నారు కానీ నైట్ వాళ్ళు పెట్టింది తిన్నా. డిమాండ్ చేసి మాకు 8 వరకు కావాలని పెట్టారు. ఏం చేయలేము. ఇవాళ మన ఇక్కడ మా సంస్థలో 25 మంది విద్యార్థులు కడుపు నొప్పితో ప్లస్ కొంతమందికి విరేచనాలు, కొంతమంది తలనొప్పి అండ్ కొంతమంది జ్వరం అనే కారణంగా మాకు వచ్చారు. వారికి ఆహార కాలుష్యం అనే కోణంలో కూడా మనం చూస్తున్నాం. ఆహార కాలుష్యం అని కొంతమంది, ఇందులో డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, ఇందులో కొంతమంది బయట స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇందులో అందరికీ కలిపి 25 మంది మనకు హాస్పిటల్లో చికిత్స ఇస్తున్నాము. ఇందులో ఓన్లీ 9 మాత్రమే జ్వరము వీళ్ళున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఒక్కసారి స్క్రీనింగ్ చేసి పంపించాలనే ఆలోచనతో తీసుకొచ్చాం. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరు ఎక్కడో హయ్యర్ సెంటర్కి రెఫర్ చేశారనేది ఏం లేదు. అందరికీ జ్వరం, విరేచనాలు, తలనొప్పి అనేది మేజర్గా కంప్లైంట్స్ ఉన్నాయి. అందరూ కూడా అందరు విద్యార్థులు స్టేబుల్గా ఉన్నారు. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దీని గురించి చింతపడవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఇందులో వచ్చి ఒక 14
చెప్పడం ఏంటంటే, మేము నిన్న రాత్రి బయట 42 మంది కలిసి ఎక్కడో బయట విద్యార్థులందరూ కూడా భోజనం చేయడం జరిగిందని చెప్పారు. అది ఎక్కడ ఏమనేది కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము విద్యార్థుల దగ్గర నుంచి. వాటి వివరాలు కూడా విద్యార్థుల దగ్గర తెలుసుకున్న తర్వాత మీకు కూడా తెలియజేస్తాము. మేజర్గా ఆ కారణమే మాకు ఎక్కువ కనపడుతుంది. మొత్తానికి దీనికి అన్నిటికీ కారణం కూడా ఆహార కాలుష్యం ఉండొచ్చు అనేది మా డాక్టర్లు చేసిన ప్రాథమికంగా తెలుసుకోవడం జరిగింది. అది పేరెంట్స్ ఇందులో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది బాధపడవలసిన అవసరం లేదు. ఇక్కడ భయపడవలసిన సిచ్యువేషన్స్ అయితే లేదు. అందరూ నార్మల్ గా ఉన్నారు, అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. వాళ్ళని కూడా 3-4 గంటల ప్రాంతంలో అబ్జర్వేషన్ లో ఉన్న వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసి వారికి హాస్టల్ కావచ్చు వారి ఇళ్లకు పంపించేసాం జరుగుతుంది.